నా ఉద్యోగం పోయిందండి. మా ఆయన కూడా పోయిందండి. స్టేషన్లో కూర్చోబెట్టి మందు పోసావా? సిగ్గులేదు? చెప్పు. మళ్ళీ దోశలేనని. బొబ్బట్లు తీసుకురానా పోని? ఓకే, అక్కర్లేదు. త్వరగా చెరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తా. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. వీడికా రాత్రి మందు కలిపి చేసి చెప్పింది? నేను తాగలేదే, మరి కలిపాను అంతే. అయినా సుగునా, మందు పోసాం అన్నావు కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి. ఎదురుగా కూర్చో, సామరస్యం కూర్చొని మాట్లాడుకుందాం. మరి అక్కడి నుంచి మొగుడు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడన్నా అవసరం నేను చూస్తాను. వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. రామ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే, ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా?